హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ అనుకోండి, రోజు అడిగేదే కదా, రోజు స్టార్టింగ్లో గోల్ ఏంటి అనుకుంటారా? లేదండి, గోల కాదు. ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి, ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. వీడియో బాగుంటే బాగుందని, బాగలేకపోతే బాగలేదని కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ చేసేయండి. అలాగే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళని పెట్టుకొని వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. వాళ్ళకి హడావిడిగా ఇలా మార్నింగ్ వాళ్ళని స్కూల్కి పంపించడం, ఇదంతా కూడా స్కూల్కి పంపిస్తున్నప్పుడే వీడియో తీయాలంటే ఇంకొంచెం హడావిడిగా ఉంటుందన్నమాట. అయితే మాకేంటి అంటారా? మీకేంటి అని కాదండి, జస్ట్ లైక్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా రిక్వెస్ట్ చాలా ఎక్కువైపోయినట్టుంది ఈరోజైతే. ఇక్కడైతే వంట చేస్తున్నానండి. లక్కీకి జెస్సీకి టిఫిన్ చేసి పెడుతున్నాను. అలాగే వాళ్ళకైతే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడు. నేను వంట చేసేటప్పుడు అయితే స్పూన్లతోటి ఫ్యాషన్గా అలా ఇలా అయితే ఏం వేయనండి. ఇలా ఉప్పైనా కారమైనా చేతితోటి అలా అందాసుగా వేసేస్తానన్నమాట. పిల్లలకైతే కొంచెం చూసుకొని తక్కువగా వేసేసుకుంటాను, మాకైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం అనమాట. ఒక సైడ్ అయితే దోశ వేసేస్తున్నాను, ఒక సైడ్ అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను. లక్కీ వాళ్ళిద్దరికి మాత్రమే చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది, రవ్వ ఇడ్లీ పిండి. కాకపోతే జెస్సీకంట దోశ కావాలట. అది కూడా నార్మల్ దోశ, మిల్లెట్ దోశ వద్దని చెప్పింది. నార్మల్ దోశ కావాలి అంటే సరే అని చెప్పి నార్మల్ దోశనే వేసేసి నిన్న ప్రిపేర్ చేశాను అనమాట పిండి. చిన్నపిల్లలు కదండి, రోజు మిల్లెట్ దోశ తినాలంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది అనమాట. అలవాటు లేక డైలీ అదే పెట్టామంటే, అందుకని నేను ఇంకా వాళ్ళు ఇలా అడిగారంటే అయినా స్కిప్ చేయకుండా వాళ్ళు అడిగింది చేసి పెడతాను. అది కూడా కొంచెం హెల్తీగా చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే బ్రౌన్ బ్రెడ్ తోటి ప్లెయిన్ శాండ్విచ్ చేస్తున్నానండి. ఇంకా శాండ్విచ్ అనాలా, జస్ట్ చీజ్ వేసి చేస్తానంటే, ఇంక దీని పేరేంటో నాకైతే తెలియదు. కింద కొంచెం పెనం మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి ఆ బ్రెడ్కి చిల్లీ సాసు అలాగే టమాటో సాస్ అప్లై చేసి దాని మీద చీజ్ వేసానండి. చీజ్ తురుముకున్నాను. పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి పెనం మీద పెట్టేసి మూత పెట్టామంటే ఆవిరికి పైన కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది చీజు. అది ఇదిగో ఇలాగా ఫోల్డ్ చేసేసి మనం బాక్స్లో పెట్టించామంటే అది ఫోల్డింగ్ అనేది ఇంకా ఓపెన్ అవ్వదు అనమాట. వేడి మీద ఫోల్డ్ చేస్తే వాళ్ళు తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ బాక్స్లో అంతా పడిపోయి అలా లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు దోశలు తింటూ ఉంటే నేనైతే ఫాస్ట్గా క్యారెట్లు కట్టేశానండి. చూసారు కదా, ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్తో పాటు బ్రెడ్ అది పెట్టేశాను. ఎగ్ రైస్, పెరుగన్నం, మజ్జిగ పెట్టేశాను అనమాట. వీళ్ళని లెమన్ వాటర్ కలిపి ఇచ్చేస్తానరా మజ్జిగ బదులుగా అంటే, లేదు మాకు మజ్జిగ ఇవ్వమని చెప్పారు. సరే అని ఇంకా మజ్జిగ ఇచ్చేసాను. ఇంకా జెస్సీకి అయితే జడ వేసేస్తున్నానండి. ఇప్పుడు జెస్సీకి జడ వేసేటప్పుడు చిన్నది కొంచెం చిక్కు వచ్చినా కూడా అబ్బబ్బబ్బా అంటది. చిన్నప్పుడు మేము ముగ్గురం ఆడపిల్లలమే. మా అమ్మకున్న తక్కువ టైంలో అందరితో పాటు, అంటే మమ్మల్ని రెడీ చేసి అందరితో పాటు పనికి వెళ్ళిపోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది. పొలం పని కదా, ఇంట్లో పని, బయట పని, గేదెల దగ్గర అలాగే ఎద్దుల దగ్గర అంతా పని ఎక్కువగా ఉండేది. ఆ పని అంతా చూసుకుంటూ మా ముగ్గురికి జడలు కట్టి పంపించాలంటే గగనమే మా అమ్మకి. ఇంకా అది ఒక్కోసారి టైం లేనప్పుడు అటు ఇటు తల తిప్పేసేదనమాట. అలాంటప్పుడు మాకు నొప్పి అని చెప్పినా కూడా అటుండి కదలకుండా అని చెప్పేసేది. కానీ జెస్సీకి చిన్న జుట్టు ఒకట్లా ఎంటికట్ట చివరికి తగిలినా కానీ అబ్బబ్బా అంటది. వాళ్ళ డాడీ వచ్చి చిన్న కాదు అని చెప్పేసి నన్ను తిట్టేస్తారనమాట. ఇలా ఉంటుంది. అప్పుడు పాపం మా అమ్మ ముగ్గురు పిల్లలకి జడలేసి స్కూల్కి ఎలా పంపించేదో ఎంత ఓపిక అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు జెస్సీ ఒక్కదానికి హడావిడిగా చేసేస్తున్నాను నేను. ఇంకా మా వారు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చేంతవరకు ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను. అంటే ఇప్పుడు దాకా చేసిన పని అంతా కూడా షార్ట్ కింద అప్లోడ్ చేశాను మార్నింగ్. ఇంకా ఆ తర్వాత అయితే మా వారి కోసం తినొచ్చిన తర్వాత ఇదిగోండి పిజ్జా తయారు చేస్తున్నాను. పిజ్జా అంటే దోశ వేసుకుంటూ పిజ్జా అంటున్నావేంటి అనుకుంటున్నారా? దోశతోటే పిజ్జా దోశ అని చెప్పొచ్చు. చేద్దామని మా వారితో మాటలు పెట్టేసి కలర్ఫుల్గా ఉంది అది ఇది అంటున్నారు పక్కన నించొని. ఆయన మాటలలో పడిపోయి నేను ఇక్కడ ప్రాసెస్ అంతా రివర్స్ చేసేసానమాట. ఫస్ట్ అయితే దోశ వేసేసి దోశ మీద చిల్లీ సాసు, టమాటో సాసు అప్లై చేసుకున్న తర్వాత వెజ్జీస్ అంతా వేసుకోవాలి. ఆ తర్వాత చీజ్ వేసుకోవాలి. నేనైతే సాసులు వేయడం పూర్తిగా మర్చిపోయానండి. మధ్యలో పిజ్జా రెడ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అడిగారు. నేను పక్కనే తీసి పెట్టుకున్నాను, కాకపోతే వేయడం మర్చిపోయాను. నీ వల్ల అసలు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తనని పంపించేసి మళ్ళీ అయితే పిజ్జా అయితే కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట. దోశ పిజ్జా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, టమాటో, క్యాప్సికము, పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాను అనమాట. పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసానులేండి. ఇదిగోండి కొంచెం కారం, పెద్దవాళ్ళకి కదా కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని కొద్దిగా కారం కూడా యాడ్ చేసి
ఇదిగోండి ఈ విధంగా ఇచ్చాను తనకి. ఆ పైనుంచి కొంచెం టమాటా సాసు, చిల్లీ సాస్ సైడ్స్ రాసాను చూడండి. పైన అయితే టమాటా సాస్ వేసి ఇచ్చేస్తున్నాను. దోశ ఇంకొంచెం మందంగా వేసుకుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే ఉడకదేమో వన్ సైడ్ కదా మనం ఉడికించేది అనేసి నేను కొంచెం పలచగా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. కాకపోతే తను స్ప్రౌట్స్ తోటి నార్మల్గా ఏదో ఒకటి చేసేయమని చెప్పారు. ఇంక రోజు ఎందుకులే ఈరోజు స్పెషల్గా చేసిస్తానని చెప్పి ఇలా చేశాను. స్పెషల్ ఏం కాదండి, చీజ్ ప్యాకెట్ తెచ్చిన తర్వాత ఈరోజు లాస్ట్ క్యూబ్ ఉంది అనమాట. పాపం మేము అసలు అంటే నేను తినలేదులే కానీ డైలీ పిల్లలకి పెడుతున్నాను కదా, ఇంకా తను కష్టపడేస్తాను కదా, రోజు మేమే తింటే ఏం బాగుంటుంది, లాస్ట్ బయటన్నా తనకి ఇచ్చేద్దాంలే అని చెప్పి ఈరోజైతే రెసిపీ చేశాను అనమాట. ఇంట్లో ఏదన్నా స్పెషల్ చేసినా సరే మా వారి దాకా ఉండదండి. అంటే ఉండదంటే తను నైట్ 11కి అట్లా వస్తారు. ఆ టైంలో ఉంచిన తినరనమాట. అందుకని నేను ఇంకా తక్కువే చేస్తాను, పిల్లలకి పెట్టేస్తాను. ఇంకా అంత ఇంత ఉంటే నేను తినేస్తాను. ఇంకా ఎప్పుడో ఒకసారి అనమాట తను తినడం. అయితే బాగుంది అని చెప్పేసి అంటున్నారు. బయట అంతంత పెట్టి పిజ్జాలు కొనే బదులు ఇప్పుడు ఇంట్లోనే చేసేయి మంచిగా బాగుంటుంది టేస్టీగా అని చెప్పేసి అన్నారనమాట. ట్రై చేస్తాను. అందుకే ఏదైనా ఒక కొత్త రెసిపీ నేర్చుకోకూడదు, నేర్చుకున్నామంటే పదే చేపించేస్తారు. ఈ పిజ్జా దోశ అనేది మా పిల్లలకి ఇంతకుముందు పెట్టానులే కానీ మా వారు ఎప్పుడూ తినలేదండి. ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. తనకి ఏదో పని ఉందంట నెట్కి వెళ్ళాలంటేను తనకైతే ఫస్ట్ టిఫిన్ పెట్టి ఇచ్చేసానండి. ఆ తర్వాత నా పని నేను చూసుకుంటున్నాను. ఇంకా నేను కూడా తినేసి నేను బయటకు వచ్చేస్తానని చెప్పాను. ఒకసారి ఫాస్ట్గా రెడీ అవ్వు అన్నారు. ఇంకా ఇద్దరం అయితే తినేసి బయటకి అయితే వెళ్ళామండి. ఏం లేదు, చీజ్ అయిపోయిందని చెప్పాను కదా, లక్కీ చేసి శాండ్విచ్ కావాలని ఒకటే గొడవ చేస్తున్నారు వెజిటేబుల్స్ వేసి. మళ్ళీ ఎప్పుడు అడుగుతారో ఏమో తెలియదు. ఈ రోజుకైతే కవర్ చేసి పంపించాను కదా, మళ్ళీ లేదు అదొకటి తెచ్చుకుందాము, ప్లస్ రేపు సాటర్డే కదా టెంకాయలు కూడా అయిపోయినాయి, ఎల్లుండి గురు పౌర్ణమి, అందుకని ఇంకా టెంకాయలు పువ్వులు కూడా తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళేసి వచ్చామండి. అవి తీసుకునేటప్పుడే నాకైతే పక్కన చీజ్ తీసుకునేటప్పుడు పరాటాస్ కనిపించాయి. మామూలుగా రెడీమేడ్ పరాటాస్ ఉంటాయి కదా, తినాలనిపిస్తుంది. ఎన్ని రోజులు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను తినాలి అనేసి. కాకపోతే ఇంక తెచ్చుకోవట్లేదు. ఇంక మా వారు అయితే సరే తీసుకో అని చెప్పేసి అన్నారు. అందుకని తీసుకున్నాను. గోధుమ పిండివి అనుకొని తీసుకున్నాను కానీ మైదా పిండి తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కానీ అర్థమైంది మైదా పిండి అని. ఇక్కడైతే బీరకాయ కర్రీ చేస్తున్నాను నేను. బీరకాయ బంగాళదుంప రెండు కలిపి, అంటే రెండు కొంచెంగా ఉన్నాయి అనమాట. అందుకని రెండు కలిపేసి కర్రీ చేస్తున్నాను. కొంచెం నువ్వులు వేసానండి. ముందు వేసిన పేస్ట్ వచ్చేసి నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొబ్బరి, చెక్క, లవంగ ఇవన్నీ కూడా మిక్సీ వేసానమాట. దాంట్లోనే కారం కూడా వేసేసాను. ఇంకా ఇవన్నీ వేసి మిక్సీ వేసి పేస్ట్ ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, కొద్దిసేపు ఉడికితే కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసానండి. ఇంకా 2 మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్కి, రోటీకి బాగుంటుందన్నమాట. ఇంక నాకు ఇంట్లో ఉన్న కాడ నుంచి తినాలనిపిస్తుంది కదా, ఎందుకు అనేసి ఒక 2 కాల్ చేస్తున్నాను పరోటాలు. మా వారికి ఒకటి, నాకు ఒకటి, 2 పరోటాలు అయితే చేస్తున్నాను అనమాట. ఆయిల్తోనే కాల్ చేస్తున్నాను. బటర్ ఉంటే పిల్లలకి బటర్తో కాల్చి చేయండి, చాలా బాగుంటుంది. బయట ఫుడ్ అంత తొందరగా ప్రిపేర్ చేయండి కానీ ఇట్లా కొంచెం పరోటా ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది కదా, ఇంకా అందుకని ఇట్లా తెప్పించాను. కాకపోతే గోధుమ పిండి అనుకున్నానండి, మైదా పిండి. నాకు ఏదైనా చేతికి ఆయిల్ అంటింది అది పట్టుకున్నప్పుడు అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. మనం వేసేటప్పుడు ఏమన్నా పడినా సరే ఇలా చేతుల నిండా పూసేసుకుంటానండి. అలా పూసేసుకుంటే చేతులు పగలకుండా ఉంటాయి. సపరేట్గా మనం దానికోసం టైం కేటాయించి పూయలేం కదా, అందుకని నేను అలా చేస్తూ ఉన్నాను. అలా చేస్తున్నానని కూడా నాకు తెలియదు అనమాట. ఇప్పుడు వీడియో వాయిస్ చేస్తుంటే తెలుస్తుంది. నాకు అదొక అలవాటు అనమాట. మళ్ళీ ఏదైనా కట్ చేయాలంటే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను సోప్ పెట్టేసి, అవి జారిపోతాయి కదా, అందుకని. ఇదిగోండి మొత్తానికైతే పరోటా కాల్ చేసుకొని కర్రీ వేసుకొని తిన్నాను. కర్రీ కూడా సూపర్ ఉంది. పరోటా అయితే సూపర్ ఉంది. టేస్ట్ పరంగా బాగుంది కానీ కాకపోతే మైదా పిండి. ఇంతకీ మీరు వీడియోని లైక్ చేశారా ఫ్రెండ్స్? లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. నేనైతే చెప్తున్నాను మా వారికి, చపాతీ పరోటా సాగుతుంది కదా అంటే, అవును సాగుతుంది, టేస్ట్ బాగుంది కానీ సాగినట్టుగా ఉంది, ఇది వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లగా అయిపోతే అస్సలు బాగోదు అని చెప్పేసి అంటున్నారనమాట. నిన్న పెట్టిన వీడియోలో పచ్చి కొబ్బరితోటి స్వీట్ చేశానని చెప్పాను కదండి, అదైతే ఈరోజు దీంట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము ఆల్రెడీ తిన్నాం కదా, టేస్ట్ బాగుంది. అంటే కొత్త రెసిపీ ఏం కాకపోయినప్పటికీ ఒకసారి చూసేయండి. నేనేమైనా కొత్తగా చేసానేమో అని. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక కొబ్బరిని అయితే ఫస్ట్ పైన బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. బ్రౌన్ పార్ట్ కూడా ఉంచేసుకోవచ్చు, కాకపోతే కొంచెం క్లియర్గా ఉంటుంది, కలర్ బాగుంటుందని చెప్పి తీసేసాను అనమాట.
ఇంకా తీసేసి మిక్సీలో వేసుకొని ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. వాటర్ ఏమి వేయకుండా ఉంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ పొడి మొత్తం కూడా 2 కప్స్ అయిందండి నాకు. చూసారు కదా, దీనికి 1.5 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. 1.25 అయినా వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువ తినేలో 1.5 వేసుకోండి, లేకపోతే 1.25 సరిపోతుంది. నేనైతే 1.25 వేసాను. అందులోనే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించేయాలన్నమాట. పూర్తిగా ఇట్లా కలుపుతూ ఉంటే ఈ విధంగా కరిగిపోతుంది. కరిగిన తర్వాత ఇది మొత్తం కూడా బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి కదా, అదంతా పోవడం కోసమని ఫస్ట్ అయితే ఫిల్టర్ చేసుకుందాం. ఈ విధంగా ఫిల్టర్ చేసి ఈ బెల్లం పాకం మొత్తం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, అదంతా వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్, ఒక 4 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరిలో ఉన్న మాయిశ్చరైజర్ కొంచెం తగ్గిపోతుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట నెయ్యిలో కొబ్బరి వేగితే. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకము, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే మొత్తం కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి గరిటె చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అంతవరకు కలుపుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కలపాలి, లేకపోతే అడగంటిందంటే టేస్ట్ మారిపోతుందండి. అసలు బాగోదు, కొబ్బరి మాడిపోతే అసలు టేస్టే బాగోదు అనమాట. ఈ విధంగా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో గిన కొంచెం కొబ్బరి మిశ్రమం తీసుకొని ఇలా వంట చేసినట్టుగా అన్నారంటే గిన వంటలాగా అయిపోయింది అంటే మనకి రెడీ అయిపోయినట్టేనమాట. అలా అయ్యేంతవరకు అంటే అలా ఉండయ్యేంతవరకు గిన మనం ఉడికించుకుంటే ఇది కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే ఒక 1 వీక్ నుంచి 10 రోజుల వరకు అట్లా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ అయినా సరే ఉంటుందండి. చూసారు కదా, ఇదిగో ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం నెయ్యి వేసాను. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసి కలుపుకుంటున్నాను అనమాట. ఈ విధంగా గరిటెకి బాగా అంటుకొని ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అంటే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండ చుట్టితే అయిపోతుంది అన్నాను కదా, ఆ టైంలో మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో అనేది లడ్డూలాగా కానీ లేకపోతే బర్ఫీలాగా కూడా చేసేసుకోవచ్చు. మా పిల్లలకి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం మాత్రం నేను ఇక్కడ బర్ఫీ షేప్లో చేస్తున్నానండి. పిల్లలు షేప్ను చూసి కూడా తింటారండి. కొంతమందికి స్వీట్ నచ్చదు కదా, అలాంటప్పుడు ఇట్లా వాళ్ళకి చూడ్డానికి బాగుండాలన్నమాట. ఇంకా బయట షాప్లో తెచ్చిన దానిలాగా ఉంది అంటే ఇష్టం లేకపోయినా కూడా బయట ఫుడ్ అంటే తినడానికి ఇష్టపడతారు పిల్లలు. అందుకని ఇట్లా కట్ చేసుకొని పైన పచ్చి కొబ్బరితో కానీ లేకపోతే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకున్నారంటే రెడీ అయిపోతాయి. మనం ఎవరికైనా సరే ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు ఏమైనా తీసుకెళ్ళాలన్నా సరే ఇలా చేసి తీసుకెళ్ళొచ్చండి. బయట కొన్న వాటిలాగే ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. కొబ్బరి, బెల్లము హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. అన్ని ఫ్రూట్స్ కంటే కూడా మంచిదని చెప్పొచ్చు, అంత మంచిది. ఇలా చేసేసి ఒక స్వీట్ బాక్స్లో పెట్టేసి అరేమైన ఇంటికి వచ్చిన గెస్ట్లు ఇచ్చారు, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు షాప్లో కొనుక్కొచ్చాను ఫేమస్ అంట అని చెప్పేయండి, ఒక్కటి మిగిల్చకుండా తినేస్తారనమాట. అంత టేస్ట్ బాగుంటాయి. చూడడానికి కూడా ఇలా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట. ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.